లవర్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో మొత్తం చూడండి, సింగిల్స్ కూడా చూడొచ్చు. బికాస్ మీ ఫ్రెండ్స్ లలో లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. గుర్తుపెట్టుకో. మ్యాటర్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా వరకు ఒక విషయం మీద బ్రేకప్ అయితే అవుతా ఉన్నాయి. దానికి ఒక చిన్న సొల్యూషన్ పట్టుకొచ్చిన చాలా వరకు ఒక అబ్బాయిలు ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు మీ లవర్ కి ఇది చెయ్యి, అది చెయ్యకు, అక్కడికెళ్ళు ఇక్కడికెళ్ళు, వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు అని మీరు ఎప్పుడైతే చెప్పడం తక్కువ చేస్తారో అప్పటి నుంచి మీ రిలేషన్షిప్ అనేది కొంత ఎక్కువ ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ జనరేషన్ లో ఎవరు కూడా అరే నా మంచి కోసం చెప్తుండు, నేను బాగుండడం కోసం చెప్తుండు, నా వాళ్ళు నా కోసం ఇట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ లేరు. నిజంగా 80% ఎవ్వరు లేరు. దీనికి ఇంకా రిటర్న్ లో కొన్ని బిరుదులు వస్తా ఉంటాయి. టాక్సిక్ బాయ్ ఫ్రెండ్, సైకో, టార్చర్ చూపిస్తున్నాడు. సో ఇలాంటి పేర్లు కూడా మీకు వస్తా ఉంటాయి. ఓకే, మీరు బయట సొసైటీ న్యూస్ లేకపోతే వాళ్ళ మంచి కోసం వారే తప్పు చేస్తున్నారో మీరు చెప్పొచ్చు, దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరు. అందుకే దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం అన్ని మూసుకొని ఉండడం. సిగ్గులే కూడా చెప్తాను, అన్ని మూసుకొని ఉండడమే. అరే మరి కామెంట్లలో కొంతమంది పెడతా ఉంటారు, అంటే ఆమె తప్పు చేసినా కూడా నేను అన్ని మూసుకొని ఉన్నాను. తప్పదు. దీనికి రెండే ఆప్షన్. నువ్వు వదిలిపెడతావా, వదిలిపెట్టేసి. లేదు నీకు కావాలనుకుంటే ఇవి తక్కువ చేసుకొని. చెప్పేది ఏంటి అని అంటే, కావాలనుకుంటే తక్కువ చేసి. సిగ్గు లేకుండా చెప్తాను, ఇది బయట ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు వదిలిపెట్టడం చాలా మందికి చాలా కష్టం. ఎందుకంటే ఇది వేరేలాగా ఆలోచిస్తుంది, ఇది వేరేలాగా ఆలోచిస్తుంది కాబట్టి. సో అందుకే నేను చెప్పేది ఏంటి అంటే, నీకు ఆమె కావాలనుకుంటే తక్కువ చేయి, లేదా వదిలిపెట్టేసి. నీకు రిటర్న్ గా నువ్వు ఎంత లవ్ చూపించినా కూడా లవ్ అని తీసుకునేటోళ్ళు ఎవరు లేరు, కేర్ అని తీసుకునేటోళ్ళు ఎవరు లేరు. సైకో, టార్చర్ ఇవి మాత్రమే నీకు పేర్లు వస్తాయి లాస్ట్ లో. ఎవరికైతే పంపాలో మీకు తెలుసు అనుకుంటా వాళ్ళకి పంపించండి. థ్యాంక్ యూ సో మచ్.